హలో అండి అందరికీ. ఓట్స్‌తో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్‌తో చిన్న పిల్లలు కూడా తినేంత టేస్టీగా ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓట్స్‌తో గుడ్డు వేసి, కోడిగుడ్డు వేసి, అలాగే గుడ్డు లేకుండా 2 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు ఒకే పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఒక ప్యాన్‌లో ఒక 1½ కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. 1½ కప్పు ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రంగు మారాల్సిన అవసరం లేదండి. ఓట్స్ రంగు మారకుండా జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి పాలు 1 కప్పు వేసుకోండి. 1½ కప్పు ఓట్స్ పౌడర్కి 1 కప్పు గోరువెచ్చటి పాలు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 5 నిమిషాలలో మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ సన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన కీర దోసకాయ, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక చిన్న సైజు టమోటాని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, మిగతావి మనం నెక్స్ట్ ప్రాసెస్కి యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఆయిల్ వేయడం వలన మనకి ఫ్లఫీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఇలాగా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కోడిగుడ్లను 3 లేదా 4 వేసుకోండి. ఇలాగా కోడిగుడ్లు ఒక 3 లేదా 4 వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఓట్స్లో మనం పాలు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, 5 నిమిషాలకి పాలు అనేవి మొత్తం ఇలాగా ఓట్స్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని గోరువెచ్చటి పాలు ఇంకొక 3/4 కప్పు, 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసుకున్నవి, ఇందాక వేసినవి కొంచెం పెట్టా కదా, అవి వేస్తున్నాను. కీర దోసకాయ, పెప్పర్ పౌడర్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా, అలాగే ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని కొంచెం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 2 బ్యాటర్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, వీటితో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వితౌట్ ఎగ్, విత్ ఎగ్ అంటే కోడిగుడ్డు వేసి ఒకటి, కోడిగుడ్డు వేయకుండా 2 చూపిస్తాను. ఒక బ్యాటర్లో మనం కోడిగుడ్డు మిక్చర్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోండి. అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటే చూడండి, వితౌట్ ఎగ్, విత్ ఎగ్ 2 బ్రేక్‌ఫాస్ట్‌లు అనేవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దోస పెనం మీద ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేయండి. 1/2 స్పూన్ ఆయిల్ వేసి మనం కోడిగుడ్డు వేసి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, అది ఒక 2-3 లాడ్లు అంటే 2-3 గరిటెలు ఇలాగా వేయండి. దోసలు వేసే గరిటె ఉంటుంది కదా, దాంతో ఒక 2-3 వేసి పైన మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆమ్లెట్ చూడండి, ఓట్స్ ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలాగా 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ రెండో వైపు కూడా 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తీసేసి అదే ప్యాన్లో వితౌట్ ఎగ్ బ్యాటర్ ఉంది కదా, వితౌట్ ఎగ్ బ్యాటర్ వేసి ఇలాగ ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మనకి రౌండ్ షేప్ వచ్చింది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలాగ బ్యాటర్ వేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఇలాగ రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గుడ్డు లేకుండా
కోడిగుడ్డు లేకుండా ఓట్స్ ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. ఓట్స్ అంటే ఇష్టపడని వారి కోసం, ఓట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టని వారి కోసం ఒకసారి ఇలాగా ఆమ్లెట్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.